హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ముఖ్య గమనిక అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. ఆ ముఖ్య గమనిక ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. పీఎం కిసాన్ డబ్బులు పొందే అన్నదాతలు మాత్రం ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆధార్ కార్డులు ఎట్లనో అలాగే ప్రతి ఒక్క రైతు కూడా భూ ఆధార్ కార్డు అనేది గుర్తింపు ఇవ్వాలనైతే చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. రైతులకు సంబంధించి భూకమాత 14 అంకెలతో కూడిన సంఖ్య యూనిట్ కోడ్ను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగానికి పూర్తిగా డిజిటలైజేషన్ చేసే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే హైదరాబాదులో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాలకు అధికారులు ఒకే రోజు శిక్షణ అయితే ఇచ్చారండి. 4 వ్యవసాయ శాఖ ఏఈఓ ఈ విషయంపై శిక్షణ అయితే తరచుగా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. అయితే ఈ కార్డును పొందేందుకు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానంగా ఇచ్చిన మొబైల్ నెంబరు, భూ యాజమాన్యం పాస్బుక్ తప్పనిసరి. వీటి ఆధారంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు రైతులకు గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము పథకాలపై రైతు భరోసా, రుణమాఫీ, గుర్తింపుల సంఖ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వము పథకాలకు మాత్రమే దీనికి ప్రణాళికంగా తీసుకుని ఉన్నట్లు సమాచారం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈ భూ ఆధార్ కార్డు రావడంతో భూమికి గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది. ప్రతి రైతు కూడా తన భూములను వివరాలు సమాచారం ఫార్మర్ రిజిస్ట్రేషన్లో నమోదవుతాయి. ఇది భూ యాజమాన్య సంస్థ తదుపరి వివరాలకు సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. భూమి వివరాలకు కూడా భద్రంగా దాచుకోవడానికి దోహపడద్దు. ఈ నెల 22న పథకం ప్రారంభం రోజు నుంచి కరీంనగర్ జిల్లాలో రైతుల వివరాలు నమోదు ప్రారంభిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి రైతులకు సంబంధించి వివరాలు తీసుకెళ్లే మండలం విస్తరణ అధికారులకు వ్యవసాయ అధికారులతో కలిసి ఆన్లైన్లో నమోదు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. వెంటనే రైతుకు ఫోన్కు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబర్ వస్తుంది. చివరికి తేదీ నుంచి ప్రస్తుతానికి ఏ తేదీ గ్రామ స్థాయి నుంచి 10 మంది రైతులు కలిసి అన్ని చోట్ల నమోదు చేయాలని వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఆదేశాలు అయితే జారీ చేయాలని అధికారులు అయితే తెలిపారండి. అందువల్ల రైతులకు కూడా అందరూ కూడా భూ ఆధార్ కార్డు పొందడం మర్చిపోవద్దని అయితే సీఎం గారు వెల్లడించడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్క రైతు కూడా భూ ఆధార్ కార్డు అనేది ఉండాల్సిందే అని అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజలందరికీ కూడా ఏపీలో ఆధార్ కార్డులు ఎట్లుంటాయో అట్లనే ప్రతి ఒక్క రైతు కూడా ఈ భూ ఆధార్ కార్డు అనేది ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము.